హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఇంకా ఆ దిగుల్లోనే ఉన్నావా? మార్కులు పోయాయి, ఆపర్చునిటీ పోయింది అని ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావా? సరే అయితే ఒక్కసారి ఆలోచించు. నీ బాధ, నీ కష్టం, నీకు నా పెయిన్ అది నీకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మనం పక్కన వాళ్ళకి అది ఎక్స్ప్లెయిన్ చేసినా అది అర్థం చేసుకునే మనసు ఉంటుందో లేదో. కాబట్టి నువ్వు ఒంటరిగా నీ రూమ్లోకి వెళ్ళేసి కూర్చొని నీకు ఎంత బాధ అయితే వస్తుందో అవంతా కూడాను నీ కన్నీటి రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసేసాయి ఒంటరిగా. ఓకేనా? బాగా అంటే మనకి చాలా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఈ మాట. నిజమే. మనం మిస్ అయినప్పుడు మనకు కలిగే బాధ, కన్నీరు, అందులో మెంటల్ టెన్షన్ ఉంటుంది చూడండి, అదైతే వర్ణనాతీతం. కాబట్టి నీ రూమ్లోకి వెళ్ళేసి కూర్చొని బాగా కన్నీళ్ళని వేస్ట్ చేసేసాయి. ఇంకంతే కదా, మన బాధ పోవాలంటే ఏడవాలి. ఏడిస్తే కన్నీళ్ళన్నీ పోతాయి. పోయినప్పుడు ఒక రోజంతా బాగా రెస్ట్ తీసుకో. ఆ రోజే నువ్వు ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి, నా దారి ఏంటి, నెక్స్ట్ ఏంటి అని చెప్తున్నాను కదా అని ఆలోచించు. లాస్ట్ డిఎస్సిలో నేను చేసిన తప్పేంటి అని ఇది కూడా ఆలోచించు. ఆలోచించిన తర్వాత నీకంటూ ఒక ఐడియా అనేది వస్తుంది కదా, ఎక్కడ తప్పు చేశాను, టైం సరిపోలేదు. ఇప్పుడు మ్యాథ్స్ స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళకైతే టైం సరిపోలేదు చేసేదానికి. సో నేను ఇంకా స్మార్ట్ వర్క్ ఎలా చేయాలి, హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ ఎలా చేయాలి, ఇదే ఆలోచించు. మళ్ళీ నీకు ఒక విషయం చెప్పానా, అందరూ మళ్ళీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసారు. అవును, రీస్టార్ట్ చేశారు. టైం తీసుకున్నారు. తీసుకొని మళ్ళీ టైం వేస్ట్ చేయకుండా టెట్కి ప్రిపేర్ అయిపోతున్నారు. ఏంటి సిస్టర్, మళ్ళీ నాకు ఆశలు తెప్పించొద్దు అని అంటారా? లేదండి, నేను నాకు తెలిసినంత వరకు మళ్ళీ అంటారు కదా, గాయపడిన హృదయం కదా. సో కొంచెం ధైర్యం తెచ్చుకొని అందరూ కూడా మళ్ళీ ప్రిపరేషన్ అనేది రీస్టార్ట్ చేసేస్తున్నారు టెట్ కోసం. దేనికోసం? టెట్ కోసం అనమాట. ఈసారి ఎలాగైనా నేను జాబ్ గెయిన్ చెయ్యాలి, నా టైంని నేను వేస్ట్ చేసుకోకూడదని మళ్ళీ అందరూ రీస్టార్ట్ చేసేస్తున్నారు. ఇంకా నా విషయానికి వస్తే నేను కూడా నా ప్రిపరేషన్ని రీస్టార్ట్ చేసేసాను. నాకు మెయిన్ ఎక్కడ నేను తప్పుగా అంటే రాంగ్ డెసిషన్ తీసుకున్నాను అని అంటే, ఫస్ట్ నాకు వచ్చింది ఏంటి థాట్ అంటే మీడియం అండి. మీడియం నాకు చాలా 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 ఇబ్బంది కలిగించింది. నేను కూడా ఒక వన్ వీక్ దాకా కూర్చొని అసలు ఏంటి, ఎక్కడ తప్పు చేశాను, నాకు మార్క్స్ ఎందుకు తగ్గాయి, ఓకే నిజం నాకు టైం సరిపోలేదు, అది కాకుండా నాకు కొంచెం పిల్లలు ఉండేసరికి అది కొంచెం కష్టమైంది, అది కాకుండా ఇంకేమేమి ఫ్యాక్టర్స్ నేను డిఎస్సి కోల్పోయేదానికి ఉన్నాయని ఆలోచించుకుంటూ నేను చేసిందే మీకు చెప్పాను అనమాట. ఆలోచించాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంచెం మీడియంలో చాలా వెనుకబడ్డాను. ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం అయ్యేసరికి నాకు తెలుగు చదవాలంటే చాలా కొంచెం ఆ వర్డ్స్, ఆ టర్మినాలజీ వర్డ్స్ ఇవన్నీ అర్థం చేసుకునేదానికి టైం పట్టిందనమాట. అందుకే నేను ఏమనుకుంటున్నాను అంటే, నాలాగా ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు తెలుగు చదవాలంటే చాలా కష్టపడుతుంటారు. సో వాళ్ళు ఏపీ టెట్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటూ ఉంటారేమో. వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అని అంటే, సీటెట్కి ప్రిపేర్ అవ్వండి. సీటెట్ ఇది నాకు చాలా లేట్గా తెలిసింది. అంటే తెలుసు కానీ అంత డీటెయిల్గా తెలియదు అనమాట. ఈ సీటెట్కి వచ్చే మార్క్స్ 20% వెయిటేజ్ అనేది డిఎస్సికి కూడా కలుపుతారు అని అంత ఐడియా కూడా నాకు రాలేదు ఆ టైంలో. మేబీ పిల్లల్ని చూసుకోవడం వల్ల ఏమో ఈ 5 years అలా గడిచిపోయింది. నేను బాగా అనాలిసిస్ చేసిన తర్వాత నాకు నేను ఎక్కడ మైనస్లు చేశానో ఆ మైనస్ పాయింట్స్ని ప్లస్గా మార్చుకునేందుకు ట్రై చేస్తున్నాను అనమాట. కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే సీటెట్కి ప్రిపేర్ అవుతున్నాను.
మేబీ ఈ మంత్ ఈ మంత్ స్టార్టింగ్లో కానీ 15th లోపల వస్తుంది అని అంటున్నారు నోటిఫికేషన్ 15th లోపల వస్తే ఎగ్జామ్ వచ్చేసి డిసెంబర్లో కండక్ట్ చేస్తారండి. ఈ సీటెట్కి ఎగ్జామ్ అనేది డిసెంబర్లో కండక్ట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే మనం ఏపీ టెట్కి అయితే 6th నుంచి 10th వరకు చదవాలి. అదే సీటెట్కి 6th, 7th, 8th ఈ 3 క్లాసెస్ చదివితే సరిపోతుంది. కాబట్టి నేను ఏపీ టెట్ కంటే ముందు సీటెట్కి ప్రిపేర్ అవుదాం అని ఒక డెసిషన్ అయితే తీసేసుకున్నానండి. బికాస్ సీటెట్కి కూడా ఒకసారి ట్రై చేద్దాము, నా మార్క్స్ ఎలా ఉంటుంది ఏంటి అని. సో వెనకాల సౌండ్స్ ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే పక్కనే వినాయకుని బొమ్మ పెట్టున్నారు. సో అక్కడ కొంచెం సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అన్నమాట. అందుకని టపాసులు అన్నీ కూడా, క్రాకర్స్ అన్నీ కూడా వాళ్ళు పేలుస్తున్నారు. చెప్పాను కదా, ఈ 3 క్లాసెస్ చదువుకుంటే సరిపోతుంది. ఇంకేంటంటే ఇంకా సైకాలజీకి వీటికి వచ్చేసి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ బాగా 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 చదివితే, కొంచెం వీటి మీద కమాండ్ ఉంటే మనకి సీటెట్ అనేది మంచి మార్క్స్తో క్వాలిఫై అవ్వచ్చు అని విన్నాను. సో అది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు, కానీ నేను ట్రై చేయాలి. ఎందుకంటే నేను మైనస్ చేసింది మీడియంలో కాబట్టి, సో ఆ మీడియాన్ని నేను ఇక్కడ రెక్టిఫై చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే మళ్ళీ నేను సీటెట్కి అనేది ప్రిపేర్ అవుతున్నానండి. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒక సిస్టర్గా నేనైతే మీకు ఇచ్చే సజెషన్ అదే. మీరు కూడా అంటే ఏపీ టెట్కి ప్రిపేర్ అవ్వాలా, ఇంక దేనికి ప్రిపేర్ అవ్వాలా అనుకుంటూ ఉంటారు కదా, అది ఎప్పుడు వస్తుందో అని అంటారు కదా. సో అలా కాకుండా మీరు సీటెట్కి కానీ ప్రిపేర్ అయ్యారనుకోండి, క్వాలిఫై అయితే మనం సెంట్రల్ స్కూల్స్లో మనం టీచింగ్కి ఎలిజిబుల్ అవుతాం అన్నమాట. నవోదయ స్కూల్స్ అయితే ఏంటి, ఏకలవ్య స్కూల్స్ అయితే ఏంటి, ఈ స్కూల్స్ వీటిల్లో జాబ్ ఓపెనింగ్స్ అనేవి రిక్రూట్మెంట్ జరుగుద్దంట. సో అందుకే సీటెట్ అనేది రాసి పెట్టుకోండి అని చెప్తున్నారు. అందుకే నేను ఇది కూడా ట్రై చేద్దాము అని చెప్పి ఇది స్టార్ట్ చేశాను. ఎవరన్నా సెంట్రల్ స్కూల్స్లో టీచింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా దీన్ని రాసుకోవచ్చు. తెలియని వాళ్ళకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నీకంటే తెలియదు అనుకో, మాకు తెలియకుండా ఉంటుందా అని మాత్రం అనొద్దు. తెలుసు, కానీ నాలాగా నెగ్లెక్ట్ చేసే హౌస్ వైఫ్స్ ఉంటారు. సో వాళ్ళకైతే నేను మరి ముఖ్యంగా చెప్తున్నాను, మీరు కూడా వీలైతే సీటెట్కి అయితే ప్రిపేర్ అవ్వండి. ఇవైతే కన్ఫామ్గా వచ్చే నోటిఫికేషన్స్ అని చెప్తున్నారు కాబట్టి మనం ఇంకా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసాను నేనైతే. ఇంకా అయిపోయిన దాని గురించి బాధపడి ఆలోచించి మనకు అన్నిటినీ వేస్ట్ చేసుకొని మన హెల్త్ని పాడు చేసుకునే పని అయితే ఇది చాలా వేస్ట్. ఇంకా అది అక్కడితో వదిలేసి నెక్స్ట్ ఏం చేస్తే మనం జాబ్ గెయిన్ చేయగలుగుతాం, ఇవన్నీ ఆలోచించి ముందుకైతే వెళ్దామండి. నేనైతే ఇదిగోండి నోట్స్ కూడా మీకు నేనైతే నోట్స్ ఇవి రాస్తూ ఉన్నాను. సైకాలజీ అనమాట, ఏదో కొంచెం రాశాను, ఇంకా ఉంది. సో నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదివేదానికంటే ఇప్పటి నుంచి చదివి పెట్టుకుంటే మనకి ఎగ్జామ్కి కొంచెం సిలబస్ అన్న కంప్లీట్ అవుతుంది కదా అని ఒక చిన్న ఆశ. ఇంకా దీంట్లో కూడా సేమ్ అంతే అండి. నేను మీకు చూపిస్తాను ఏమేమి ఉంటాయి ఏంటి అని. ఇదిగోండి సేమ్, ఇది కూడా మనకి సీటెట్ పేపర్ 2. సో 150 మార్క్స్ ఉంటాయి, 150 క్వశ్చన్స్ ఉంటాయి. మీడియం వచ్చి ఇంగ్లీషు హిందీలో ఉంటుంది. ఇంకా సబ్జెక్ట్స్ వచ్చేసి చూడండి, సైకాలజీ 30 మార్క్స్ ఉంటుంది. లాంగ్వేజ్ 1, ఇక్కడ లాంగ్వేజ్ 1 వచ్చి తెలుగు తీసుకోవచ్చండి, తెలుగు 30 మార్క్స్. ఇంకా లాంగ్వేజ్ 2 వచ్చేసి
30 మార్క్స్. ఈ లాంగ్వేజ్ 2 వచ్చేసి ఇంగ్లీష్ అండి. ఇంకా మనకి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైతే మ్యాథ్స్ అండ్ సైన్స్ 60 మార్క్స్ ఉంటుంది. అదే సోషల్ స్టడీస్ వాళ్ళైతే వాళ్ళకి 60 మార్క్స్. యాజ్ ఇట్ ఈజ్ ఏపీ టెట్లో ఎలా అయితే ఉందో సీటెట్లో కూడా సేమ్ ఇలాగే అనమాట ప్యాట్రన్. ఇంకా ఎవరికైనా సీటెట్ గురించి డీటెయిల్గా కావాలి అని అంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ.